హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో మనము ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న స్ట్రాటజీస్ ఏవైనాయో అవి ఎలా పనిచేసాయి, ఈరోజు ఒకవేళ ఆ స్ట్రాటజీస్ మనకు తెలిసి ఉంటే ఏ విధంగా మనం ట్రేడ్ చేసేవాళ్ళము అండ్ ఏ విధంగా మనకి ట్రేడ్ కుదిరేదో వాటి మీద కొంచెం చిన్న డిస్కషన్ చేసుకుందాము. సో బై ద వే, ఒకవేళ మీరు ఈ రెండు వీడియో చూడకపోయి ఉంటే, ఇదొకటి 10-20 EMA స్ట్రాటజీ అండ్ 10 EMA VWAP స్ట్రాటజీ, ఇవి రెండు వీడియోలు మీరు చూడకపోయి ఉంటే ప్లీజ్ ఐ సజెస్ట్ యూ వెళ్ళి చూడండి. మీకు నేర్చుకోవడానికి చాలా దొరుకుతుంది. అండ్ ఈ రెండు స్ట్రాటజీస్ వాడి ఒకవేళ ఈరోజు మనం ట్రేడ్ చేస్తుంటే మనకి ఎలా నడిచేదో ట్రేడ్, ఎలా మనకి టార్గెట్స్ అచీవ్ అయ్యేవో, ఆ స్టాప్ లాసెస్ ఎలా కుదిరేవో వాటి మీద చిన్నగా డిస్కస్ చేద్దాం ఇక్కడ. అండ్ బై ద వే, ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియోలో 10-20 EMA వీడియోలో ఫస్ట్ 1 minute 40 seconds నుంచి 4 minutes వరకు కొంచెం ఈ టైం గ్యాప్లో కొద్దిగా ల్యాగ్ ఉంటుంది. కానీ ఆడియో మాత్రం ల్యాగ్ ఉండకపోవచ్చు, కానీ వీడియో కొద్దిగా ల్యాగ్ అవుతుంది డ్యూ టు నా OBS ప్రాబ్లం అనుకుంటా. ఇది OBS అనే రికార్డింగ్ చేసేటప్పుడు ఇది ప్రాబ్లం అయినట్టుంది. సో అది రికార్డింగ్లో ఏదో ప్రాబ్లం అయిపోయి స్ట్రక్ అవుతుంది. కానీ 4 minutes తర్వాత కంప్లీట్ వీడియో నీట్గా ఉంది. సో రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, ప్లీజ్ చూడండి ఒకసారి కంప్లీట్ ఆ వీడియో. మీకు నేర్చుకోవడానికి నిజంగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ బై ద వే, ఈ రెండు వీడియోస్ ఒకవేళ మీరు చూస్తుంటే ఈరోజు మనకి ట్రేడ్ ఎలా కుదిరేదో చూద్దాం ఒకసారి. సో ఇది మనం నిఫ్టీ 50 చార్ట్కి వచ్చేసాము. చార్ట్లో ఆల్రెడీ మీరు చూస్తున్న లైన్స్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను నేను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ బ్లూ లైన్ ఏదైతే కనిపిస్తుంది కదా, ఈ బ్లూ లైన్ వచ్చేసి 10 EMA, ఈ రెడ్ లైన్ వచ్చేసి మనకి 20 EMA, అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minute వాడుతున్నాము. అండ్ ఈరోజు డేట్ 25. అండ్ ఇది ఈ ఇండికేటర్ వచ్చేసి యావరేజ్ 2 range ATR. అండ్ ఇక్కడ ఏదైతే గ్రీన్ లైన్ కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ ఆర్ VWAP, వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. అండ్ EMA స్టాండ్స్ ఫర్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఇవి అన్నీ నేను యాక్చువల్లీ ఆ వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి అది. సో మనకి ట్రేడ్ ఎలా కుదరేదో చూద్దాం ఒకసారి. రైట్. సో మార్నింగ్లో మనము ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయింది ఇక్కడ. ఈ క్యాండిల్ చూస్తే ఏంటంటే మనకి VWAP పైన ఉంది. సో బులిష్ బయాస్, మోస్ట్లీ బులిష్గానే ఉండొచ్చు మార్కెట్ అని ఎక్స్పెక్టేషన్ కూడా వచ్చింది. కానీ క్లోజ్ అవుతూ మార్కెట్ వచ్చేసి VWAP కిందికి క్లోజ్ అయింది. సో ఈ పాయింట్ దగ్గర మనకి ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, డిసిజన్లో ప్రాబ్లం వస్తుంది. మార్కెట్ కిందికి వెళ్తుందా పైకి వెళ్తుందా అని చెప్పేసి. సో స్టిల్ మనం మళ్ళీ వెయిట్ చేసి నెక్స్ట్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాము. నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి ఇది VWAP పైకి వెళ్ళింది. ఫస్ట్ థింగ్ కన్ఫర్మేషన్ ఏమేమి వచ్చింది, మనకి 3 కన్ఫర్మేషన్స్ కావాలి. ఒకటి VWAP పైన ఉండాలి, సెకండ్ మనకి క్రాస్ ఓవర్ కావాలి, థర్డ్ ఈ 10 EMA వచ్చేసి VWAP క్రాస్ ఓవర్ ఉండాలి. ఈ 10 EMA VWAP క్రాస్ ఓవర్ అనేది సెకండ్ వీడియో. 10 EMA VWAP స్ట్రాటజీ చెప్పాను కదా, అది నేను ఇక్కడ కంబైన్ చేసి రెండు వాడుతున్నాను. అందుకే ఆ రెండు వీడియోలు చూడండి. ఆ రెండు వీడియోలు చూసిన తర్వాత ఆ రెండు వీడియోని కంబైన్ చేసి మీకు ప్రాపర్ ట్రేడ్ వస్తుంది. సో ఇక్కడ మనకి 10 EMA క్రాస్ ఓవర్ లేదు కాబట్టి ఈ పాయింట్ దగ్గర మనం ట్రేడ్ తీసుకోలేము. ఒకవేళ తీసుకున్నా కానీ చిన్నగా స్టాప్ లాస్ హిట్ అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. తర్వాత మళ్ళీ రికవరీ చేసుకోవచ్చు, లేకపోతే నెక్స్ట్ డే మళ్ళీ మార్కెట్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ కొత్త ట్రేడ్ తీసుకోవచ్చు, ప్రాబ్లం దాంట్లో ఏం లేదు. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఇక్కడికి వచ్చింది, కానీ VWAP కింద ఉంది EMA వచ్చేసి. సో ఈ పాయింట్ దగ్గర మనకి ట్రేడ్ కుదరలేదు. ఆ తర్వాత వెయిట్ చేసాం, మార్కెట్ వచ్చేసి బియరిష్ అయిపోయింది. కానీ ఇక్కడ కన్ఫర్మేషన్ ఏంటి, మనకి బియరిష్ క్రాస్ ఓవర్ కనపడలేదు. బియరిష్ క్రాస్ ఓవర్ లేదు కాబట్టి మనం ఇక్కడ బియరిష్ ట్రేడ్ తీసుకోము, స్టిల్ వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ఆల్రెడీ బులిష్ క్రాస్ ఓవర్ ఉంది, ఫస్ట్ కన్ఫర్మేషన్. ఆ తర్వాత మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళింది, సెకండ్ కన్ఫర్మేషన్ ఈ క్యాండిల్ వచ్చింది, విచ్ ఇస్ మార్కెట్ ఈస్ ట్రేడింగ్ అబౌవ్ VWAP పైన ట్రేడ్ చేస్తుందని చెప్పి ఈ కన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చింది, సెకండ్ కన్ఫర్మేషన్. అండ్ దెన్ థర్డ్ కన్ఫర్మేషన్ వచ్చేసి ఇది 10 EMA క్రాస్ ఓవర్ VWAP, 10 EMA అండ్ VWAP క్రాస్ ఓవర్. సో అన్నీ ఇక్కడ కుదిరాయి అనమాట ఈ క్యాండిల్లో. ఈ పాయింట్ దగ్గర అంటే దగ్గర ఆల్మోస్ట్ 11 AM దగ్గర మనకి ఫుల్ కన్ఫర్మేషన్ వచ్చింది దట్ మనము బులిష్ ట్రేడ్ తీసుకోవచ్చు. కానీ బులిష్ ట్రేడ్ ఎప్పుడు తీసుకుంటాం, మనము 11 కన్ఫర్మేషన్ రాగానే తీసుకోము, మనం వెయిట్ చేస్తాము రీట్రేస్మెంట్ కోసం. సో మనకి రీట్రేస్మెంట్ వచ్చింది ఈ పాయింట్ దగ్గర, ఎప్పుడైతే మనకి 10 EMAకి టచ్ అయ్యి 20 EMA బ్రేక్ చేయకుండా మళ్ళీ మార్కెట్ ఇక్కడైతే బులిష్ క్యాండిల్ ఇచ్చింది అండ్ దాని హై బ్రేక్ చేసింది కదా, సో ఈ క్యాండిల్లో మనము ట్రేడ్ తీసుకుంటాము. దిస్ ఇస్ ద క్యాండిల్, మనం ట్రేడ్లో ఎంటర్ అవుతాం. ఆ క్యాండిల్ ఏంటో టైం చూద్దాము. టైం చూసి, సో ఈ క్యాండిల్ వచ్చి 11:30కి మనకి ట్రేడ్ దొరికింది. సో 11:30కి ట్రేడ్ దొరికింది కదా, సో ఈ పాయింట్ దగ్గర మనం బులిష్ వెళ్తున్నాము. సో బులిష్ సింబల్ వెళ్తాము. మనం ఈ పాయింట్ దగ్గర ఎంట్రీ ఇచ్చి ఉంటే మన స్టాప్ లాస్ వచ్చేసి అకార్డింగ్ టు ATR స్టాప్ లాస్ 13.9, అంటే 14 పాయింట్స్ అనుకోండి దగ్గర. ఇక్కడ 14 అంటే మనకి స్పాట్ చార్ట్లో డబుల్ తీసుకోవాల్సి వస్తుంది. 28 పాయింట్స్ మనకి స్టాప్ లాస్ ఉంటుంది. ఒకవేళ మనం 28 పాయింట్స్ మార్కెట్కి ఇస్తున్నాం అయితే
1:2 రేషియో ప్రకారంగా మనము 56 పాయింట్స్ మార్కెట్ నుంచి తీసుకోవాలి. సో దిస్ ఇస్ ఆర్ 56 పాయింట్స్. ఆల్మోస్ట్ ఇక్కడ టచ్ అయింది కానీ మార్కెట్ కిందికి వచ్చేసింది. అండ్ ఫైనల్లీ వీ గాట్ ద టార్గెట్ అట్ 140. సో ఈ ఒక్క ట్రేడ్ కుదిరింది మనకి. ఇదే మనము స్పాట్ చార్ట్లో చూసిందే సేమ్ థింగ్. ఒకసారి ఆప్షన్స్ చార్ట్లో చూద్దాము. సో ఈ పాయింట్ దగ్గర మనకి 11:30 అవుతుంది. అండ్ మార్కెట్ వచ్చేసి మీరు గమనిస్తే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మార్కెట్ వచ్చేసి 24,948 దగ్గర ఉంది. సో ఆల్మోస్ట్ 24,950 మీ అట్ ద మనీ ఉంటుంది ఏటీఎం ఆప్షన్. సో ఆ ఏటీఎం ఆప్షన్ నేను ఇక్కడ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. దిస్ ఇస్ 24,950 కాల్ ఆప్షన్. ఇది వచ్చేసి ఇక్కడ మనం 11:30 దగ్గర ఆల్మోస్ట్ క్యాండిల్ చూసుకుంటే మనము 11:30 క్యాండిల్ ఇది. దిస్ ఇస్ ఆర్ 11:30 క్యాండిల్. ఈ క్యాండిల్ దగ్గర ఎంట్రీ ఉంటుంది మనకి. సో ఆ క్యాండిల్ బట్టి మనం బులిష్ ట్రేడ్ ఇక్కడ 11:30కి పెట్టేసుకుంటే ఆ ఎంట్రీ 11:30 హైలోనే పెట్టుకుందాం మనం. అండ్ మన స్టాప్ లాస్ వచ్చేసి 28 పాయింట్స్ అక్కడ ఉందంటే 14 పాయింట్స్ ఇక్కడ మనము స్టాప్ లాస్ పెట్టుకుంటాము. బికాస్ దీని డెల్టా వచ్చేసి మనకి 50 ఉంటుంది. సో 14 పాయింట్స్ ఇస్ ఆర్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ విల్ బి 28 పాయింట్స్. ఆ 28 పాయింట్స్ ఇక్కడ వచ్చింది. సో ఆల్మోస్ట్ మనకి ఈ పాయింట్ దగ్గర 1 PM మనం తీసుకున్న ట్రేడ్ వచ్చేసి 11:30కి తీసుకున్న ట్రేడ్ 1 PMకి మనకి ప్రాఫిట్ వచ్చింది. అండ్ మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాం. ఆ తర్వాత ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ యూ కుడ్ హ్యావ్ టేకెన్ ద ట్రేడ్స్. బట్ ఇక్కడ ట్రేడ్ ఇక్కడ కుదరలేదు మనకి. బియరిష్ సిగ్నల్ వచ్చింది కానీ వీవాక్ కిందికి రాలేదు. అండ్ వీవాక్ కిందికి వచ్చినా కానీ మనకి మార్కెట్ వచ్చేసి మూవింగ్ యావరేజెస్తో చాలా దూరంలో ఉంది. సో మనకి ట్రేడ్ కుదరకపోవచ్చు. ఇక్కడ ఇంత వోలటాలిటీలో ట్రేడ్ చేయకూడదు. సో ఈ విధంగా ట్రేడ్ కుదిరింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఈ 2 వీడియోస్ మీరు చూసి ఉంటుంటే ఈరోజు పేషెంట్లీ వెయిట్ చేస్తే మీకు ఈ ట్రేడ్ దొరికేది. ఎక్కడైతే మీరు 28 పాయింట్స్ సంపాదించేవాళ్ళు, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 30% ఆఫ్ యువర్ డిప్లాయిడ్ క్యాపిటల్. మీరు సింగిల్ లాట్ 75తో ట్రేడ్ చేసి ఉంటే ఒకసారి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకొని చూపిస్తాను. ఒకవేళ మీరు 75 into 28 పాయింట్స్ అంటే దగ్గర 2,100 మీకు ప్రాఫిట్ వచ్చేది. అండ్ ఒకవేళ లాస్ అయ్యి ఉంటే మీకు 14 into 75 1,150 మీకు రిస్క్ ఉంటుంది. 1,050 రిస్క్ పెట్టి 2,100 మీరు సంపాదించేవాళ్ళు ఈరోజు ఒకవేళ మీరు ఈ స్ట్రాటజీ వాడుంటే. అది సింగిల్ లాట్ మీద. అదే మీరు ఒకవేళ 2 లాట్స్ ట్రేడ్ చేసి ఉంటే 4,200 వుడ్ హ్యావ్ బీన్ యువర్ ప్రాఫిట్ ఫర్ ద డే. సో ఇదండి స్ట్రాటజీ. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోయి ఉంటే ఒకసారి మళ్ళీ వెళ్ళి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా వస్తాయి వీడియోలో, ఇంకేమైనా నేర్చుకోవాలనుకుంటే కమెంట్స్లో రాయండి. నేను మీకోసము వాటి మీద మీకు రాసిన కమెంట్స్ చూసి వాటి మీద కూడా వీడియో తయారు చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో సో దట్ నాకు మోటివేషన్ ఉంటుంది, నేను ఇంకా వీడియోస్ ఇంకా స్ట్రాటజీస్ మీ ముందుకి తీసుకురాగలుగుతానని. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.